ప్రమాదానికి గురైనప్పుడు పొరపాటున కింద పడ్డప్పుడు కాళ్ళు చేతుల్లోని ఎముకలు విరగడం, ఫ్రాక్చర్లు కావడం మనకు అనుభవమే. అలాగే మన శరీరానికి ఇరుసులాంటి వెన్నెముకలో కూడా ఒక్కోసారి పూసలు, జాయింట్లలో ఫ్రాక్చర్లతో పాటు రకరకాల గాయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పేషెంట్ని ఆసుపత్రికి తరలించడంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెన్ను గాయాలకు సత్వరమే వైద్యం అందించాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ప్రమాదంలో వెన్నుకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, వాటికి ఎలాంటి చికిత్స అవసరం అవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. స్పైనల్ కార్డ్ ఇంజరీ అనేది ఇట్స్ వెరీ కామన్ మనకి యాక్సిడెంట్స్లో. ఎందుకంటే పర్టికులర్లీ మనం నెక్ తీసుకుంటే ఇట్ ఈస్ అ మోస్ట్ మొబైల్ స్ట్రక్చర్. మనం ఇప్పుడు కార్లో ట్రావెల్ చేస్తున్నా, బైక్లో ట్రావెల్ చేస్తున్నా, వెనకాల నుంచి ఎవరన్నా వచ్చి ఫాస్ట్గా మనం గుద్దినప్పుడు ఫస్ట్ కదిలేది మన హెడ్ అండ్ నెక్ పార్టే. సో నెక్ ఇంజరీ అండ్ హెడ్ ఇంజరీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ఇన్ హై వెలాసిటీ యాక్సిడెంట్స్. సో ఎప్పుడైనా మనం ఒక ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ విచ్ ఇస్ పర్టికులర్లీ హై వెలాసిటీ యాక్సిడెంట్ చూసాం, ఆ పేషెంట్ కానీ ఆ మనిషి కానీ స్పృహ కోల్పోవడం కానీ లేకపోతే నేల మీద పడి బ్లీడింగ్ అవడం కానీ చూస్తే మనం స్పైనల్ ఇంజరీ ఇమీడియట్గా సస్పెక్ట్ చేయాలి. అలా సస్పెక్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి బ్రీతింగ్ బాగా తీసుకుంటున్నారు, హార్ట్ బాగానే ఉందన్నప్పుడు కాళ్ళు చేతులు కూడా కదుపుతున్నారో లేదో చూడాలి. చూసిన తర్వాత ఏదైనా డౌట్ వచ్చినా, స్పర్శ తగ్గినట్టు అనిపించినా వెంటనే మనం ఆ పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో చాలా కేర్ తీసుకోవాలి. అంటే గబుక్కుని వెహికల్స్ నుంచి బయటికి పుల్ చేయడం అలాంటివి చేసినప్పుడు కంప్లీట్గా ఫ్రీ అయ్యాడా పేషెంట్, నెక్, హెడ్, చెస్ట్, లెగ్స్ అన్నీ కలిపి పట్టుకొని జాగ్రత్తగా బయటికి తీయాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంజరీ కన్నా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇంజరీ చాలా డేంజరస్. సో స్పైనల్ కార్డ్ ఇంజరీస్లో యూజువల్గా ఆపరేషన్ అనేది ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. అది ఎప్పుడు నిర్ధారణ చేస్తామంటే దెర్ ఆర్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ ఇంజరీ. అందులో ఏషియా క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే గ్రేడ్ ఏ అంటే కంప్లీట్గా కాళ్ళు చేతులు పడిపోయి ఇంకా జీరో పవర్ ఉన్నట్టు, గ్రేడ్ బి అంటే మినిమల్ పవర్ ఉన్నట్టు, గ్రేడ్ సి అంటే ఒక 50 to 60% డ్యామేజ్ అయింది, గ్రేడ్ డి అంటే ఆల్మోస్ట్ నార్మల్, సెన్సేషన్స్ ఒకటి కొంచెం తగ్గుతాయి. సో ఈ గ్రేడ్స్ బైగా మన పేషెంట్స్ని మనం క్లాసిఫై చేస్తాం. దాంతోపాటు అసలు మనకు సర్జికల్ ఇండికేషన్ ఏంటనేది చూస్తాం. న్యూరలాజికల్ రికవరీ కోసం సర్జరీ చేస్తున్నామా, స్పైనల్ స్టెబిలైజేషన్ కోసం సర్జరీ చేస్తున్నామా అనేది మనం ఆలోచించాలి. ఒక డాక్టర్ దాన్ని నిర్ధారణ చేసిన తర్వాత అవసరమైతే ఇమీడియట్గా, అంటే ఒకవేళ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు కొంతవరకు పవర్ తగ్గి ఇంకా ఎక్కువ అయిపోతుంది, అంటే ఇంకా పవర్ తగ్గిపోతుంది, ఇంకా కాళ్ళల్లో నా స్పర్శ తగ్గుతుంది, ఇంజురీ పెరుగుతుంది అనిపిస్తే ఇమీడియట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ పేషెంట్ యంగ్ పేషెంట్ అయ్యండి, మేజర్ కోమాబిలిటీస్ లేకపోతే ఒక ఫస్ట్ 8 hours లోపల పేషెంట్ హాస్పిటల్కి వస్తే మనం స్టెరాయిడ్స్ ఇచ్చి వెంటనే స్టెబిలైజ్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.